పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తారా? పక్కా అన్న, అసలు పుష్ప లేదు ఏం లేదు, రాజాసాబ్ అంతే బ్రేక్ చేసిందంటారా పుష్ప రికార్డ్స్? చూద్దాం, అన్ని చూద్దాం, ముందున్నాయి కదా చూద్దాం. ఎలా ఉంది ఓవరాల్ గా మీకు ట్రైలర్? ఓవరాల్ గా ట్రైలర్ మటుకు సూపర్, అసలు బ్లాక్ బస్టర్. ఈసారి మటుకు ఒక సలార్, ఒక కల్కి, ఒక రాజాసాబ్ కోరుతున్నాం అంతే. ప్రభాస్ ని మనం చూస్తున్నాం మళ్ళీ ఈ సినిమాతో. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం అన్న, ఈసారి తమనన్న 2 మిసైల్ తిప్పుకుంటాడు. మొన్న ఒకటేసారి తిప్పిండు కదా, ఈసారి 2 తిప్పుకుంటాడు, అందరూ తిప్పుకుంటారు. రెబల్ స్టార్ తమన్ అవుతాడు ఇప్పుడు, ఈసారి 2 మిసైల్ తిప్పుకుంటాడు. మన కోసం మాట్లాడారు చూడండి. మళ్ళీ ప్రభాస్ అంటే ఏంటంటే వింటేజ్ ప్రభాస్ అంటే పాత రికార్డులన్నీ ఈసారి ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ తీస్తారన్న. మొన్న బాహుబలి వచ్చింది కదా, ఆ రికార్డ్ కూడా బద్దలైపోతుంది ఈ సినిమాతోనే. మేము చూపిస్తాం ఈ సినిమాతోనే. ఈ సినిమా చూసిన తర్వాత కూడా అన్ని రికార్డ్స్ అన్ని తీస్తాం, బాక్స్ ఆఫీస్ నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళిపోతుంది. ఓకే, ప్రభాస్ ఆ రికార్డ్స్ అన్ని స్టార్ట్ చేసిందే ప్రభాస్. అందరికి ఒకే ఒక ట్రోల్, ఆ రికార్డ్ స్టార్ట్ చేసి ఆయనే బ్రేక్ చేసుకోవాలి. ఇవన్నీ పాసింగ్ క్రేడ్స్, ఆయన వస్తాడు, కొడతాడు. కొత్త రికార్డులు రీచ్ అయిపోతాడు అన్న. ఆల్రెడీ అయిపోయింది, టీజర్ తోనే మనం చూసాం, ఫస్ట్ లుక్ తోనే ఆల్రెడీ చూసేసాం. ఈసారి సినిమాతో నెక్స్ట్ లెవెల్ చూపిస్తాం. అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ రాకపోయినా మేము చూపిస్తాము రికార్డులన్నీ మేము చూపిస్తాం. ఈసారి ఖచ్చితంగా చూపిస్తాం, అన్ని రికార్డులు మేమే చూపిస్తాం ఈసారి. మారుతి కాదు కదా, అన్ని అందరు డైరెక్టర్లకి ఈ సినిమాతో మేమే చూపెడతాం. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఎప్పుడైనా హారర్ కామెడీ రోల్ చూడలేదు, లాస్ట్ కి పాత రోల్, అది కొంచెం ఓల్డేజ్ రోల్ లో చూడడం. డ్యూయల్ రోల్ ఈ రోల్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ టీమ్ కూడా నార్త్ ఇండియాలో కొంచెం ప్రమోషన్స్ చేసి ఇంకొంచెం ఆడియన్స్ రీచ్ చేస్తే ఇంకా బాగుంటాయి. వేరే సినిమాల రికార్డ్స్ ని తాత కత్తిరించబోతున్నారంట. అంతే కత్తిరించిపోతున్నారు. రాజాసాబ్ ఇంకా ప్రభాస్ కామెడీ టైమింగ్ ఇంకా కొంచెం బాగుంటే సినిమాలో స్కెలెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మూవీ నవంబర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. పుష్ప రికార్డ్స్ అంటే ప్రమోషన్ చేస్తే చాలా బాగా రికార్డ్స్ బ్రేక్ అయిపోతుంది. నాకు ప్రమోషన్ బాగా. ప్రభాస్ గారు ఎట్లా అనిపిస్తారు ఓవరాల్ గా చూస్తే? ప్రభాస్ గారు లుక్ ఎలా? హ్యాపీ అయిన ఫుల్ మీల్స్ అంటే మాకు కన్నీళ్ళు వచ్చేసి హ్యాపీనెస్ తోని ప్రభాస్ చూసినట్టు. ఫుల్ అయిపోయింది, అన్ని ఎలిమెంట్స్ అంటే రాజేశ్వర్ అన్నప్పుడు ఇంకోటి వచ్చింది. మొత్తం మానిటర్ అవతారంలో ఉన్నాడు. కొత్త లుక్ రావచ్చు, క్రేజీ ఉంటది. ఫుల్ నమ్మకం ఫుల్ డిఫరెంట్ గెటప్. మానిటర్ గెటప్ ఉంది, ఇంకా ఫుల్ కామెడీ ఉంది, చాలా బాగుంటది. చెప్పండి, గుట్టల్లో ఒక సైకిల్ తీసే గుట్టల్లో పైకి ఒక రాజసాబ్ తీసే గుట్టల్లో ఉందా? కటౌట్ మీద 300 కోట్లు 2000 నైజాంలో స్పిరిట్ పరాలు తీరాలి కొడగలారా. చెప్పు ఎలా ఉంది? మాట్లాడుకులేవు, మాటలు లేవు, మొత్తం ప్రమోషన్ కల్ట్. రికార్డ్ కే రికార్డు, పెద్ద రికార్డ్ ఇది. ప్రభాస్ ఇప్పటి వరకు ఇలాంటి జోనర్లు ఎవరు చూడడు. మంచి థ్రిల్లర్ మూవీలో ఉంది, వేరే లెవెల్. ఇట్లాంటి ఇప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు ప్రభాస్ ఇలాంటి జోనర్ లో. కామెడీ, హర్రర్ అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి. వేరే లెవెల్. రాజులకే రాజు ప్రభాస్ రాజు. ఎట్లా అనిపించింది? సిగార్ సీన్ భయ్యా, గూస్ బంప్స్ భయ్యా, గూస్ బంప్స్ వస్తే ఇట్ట ఓజీ చూస్తే ఎట్లా వచ్చిందో ఇట్ట వస్తాయి. గూస్ బంప్స్ భయ్యా, చెప్పలేము ఇంకా. అది అంటే పుష్ప రికార్డ్స్ ఇవన్నీ బ్రేక్ చేస్తా. ఫస్ట్ డే లో రికార్డ్ చేస్తాయి, ఫస్ట్ డే లోనే మొత్తం కొట్టేస్తాయి. పుష్ప ఎవడు భయ్యా? ప్రభాస్ అక్కడ మళ్ళీ బుజ్జిగాడు అంటారు.
ఉప్పలపాటి ప్రభాస్ రాజు 350 పెట్టి రికార్డులు కొట్టడం కాదు భయ్యా భయ్యా ఎట్లన్నా తెలిసిపోయింది ఫేక్ కలెక్షన్ అని వాడికి దమ్ముంటే 180 పెట్టి రికార్డులు కొట్టమను ఉప్పలపాటి ప్రభాస్ రాజుని చూస్తారాడా థియేటర్ వాడికి దమ్ముంటే A22 అంటాడు కదా స్పిరిట్ రోజు వదులుమను వాడికి గుద్దలు దమ్ముంటే స్పిరిట్ రోజు వదులుమను భయ్యా స్పిరిట్ కాదు రాజసాగర్ అల్లు అర్జున్ భాయ్ ఒకసారి ట్రైలర్ వదిలే మా డిజాస్టర్ సినిమాలు వాళ్ళ హిట్ సినిమాలతో సమానం వాళ్ళ హిట్ మా డిజాస్టర్ అంతే జై రాజా సార్